సో ఆ పోటీలు గిని మీకు ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు కామన్గా నార్మల్గా నడిపించుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ NS 160కి అయితే రావచ్చు. ఒక ఫ్యామిలీ పర్పస్లో యూజ్ చేసుకోవాలన్నా ఏమన్నా కానీ మీకు మరీ ఆ 200లో ఉన్న రా పవర్ అయితే దొరకదు, కానీ పర్లేదు దీంట్లో కూడా మేనేజ్ చేయొచ్చు అన్నట్టే ఉంటుంది ఈ బైక్ మీకు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో NS 160ని రైడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాక్ అరౌండ్ చేసి ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. లైక్ 200కి 160కి డిఫరెన్స్ ఏంటనేది మీరు డీటెయిల్గా ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ దాని తర్వాత రైడ్ చేసి నా రైడ్ రియాక్షన్ కూడా ఎలా ఉంది ఏంటనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ బజాజ్ పల్సర్ NS 160 మీరు డీటెయిల్స్, ఒకవేళ ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు బజాజ్ షోరూమ్ రాజమండ్రి వాళ్ళకైతే కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. ప్రైస్ ఎంత ఏంటి. సో నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే వదిలిపెడతాను, మీరు డైరెక్ట్ కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. సో ఇది వచ్చేసి పల్సర్ NS 200 అనమాట. రీసెంట్గా మన ఛానల్లో ఆల్రెడీ పల్సర్ NS 200 గురించి రివ్యూ జరిగిపోయింది. ఇప్పుడు మన తమ్నైల్లో చూసినట్టు, టైటిల్లో చూసినట్టు మనం ఇప్పుడు పల్సర్ NS 160ని రివ్యూ చేయబోతున్నాం. కాకపోతే ఇది మనం ఆల్రెడీ రివ్యూ చేసాం అని చెప్పి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం NS 160 అక్కడ ఉంది. ఇది వచ్చేసి మన బండి. సో సైడ్ లుక్ చూసినట్లయితే మీకు బండి అయితే ఎలా ఉంటుంది, మీకు పెద్దగా మేజర్లీ చేంజెస్ ఏం కనిపించవు అనమాట. పల్సర్ NS 160కి కానీ NS 200కి కానీ రెండు ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటాయి. మనకి ఈ బైక్లో చూసినట్లయితే హెడ్లైట్ వచ్చేసి హాలోజన్ వస్తుంది. అండ్ మనకి సిగ్నల్ ల్యాంప్స్ కూడా హాలోజన్ లైట్స్ అయితే వస్తాయి. చాలా ఫ్యాన్సీగా ఉంటుందని చెప్పొచ్చు. NS 160కి కానీ NS 200కి కానీ ఎప్పటి నుంచో ఇలాంటి లైట్స్ వచ్చినాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి DRLs అయితే వస్తాయి. ఇదనమాట ఫ్రంట్ లుక్ అయితే. టైర్స్ అయితే కొంచెం NS 200కి అంటే ఇది కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట. లెట్ మీ క్లారిఫై యూ. ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 17 ఇంచ్ టైర్తో అయితే వస్తుంది. సో మనకి రేర్ టైర్కి వచ్చేసరికి 120/80 17 ఇంచ్ టైర్తో అయితే వస్తుంది. MRF టైర్స్ అనమాట ఇవి. సో మనం ఈ ఇంజన్ చూసినట్లయితే మాత్రం ఇంజన్ కూడా చిన్నగా ఉంటుంది యాజ్ కంపేరింగ్ టు NS 200. ఇక్కడ 160cc అని చెప్పేసి వీళ్ళు ఇంజన్ పైన మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనం ఈ NS 160లో చూసినట్లయితే మనకి ఇక్కడ కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. మనకి NS 200లో అయితే కిక్ రాడ్ దొరకదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఈ NS 160లో మాత్రం మనం ఈ కిక్ స్టార్ట్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మీకు ఈ NS 160కి కానీ NS 200కి కానీ ఇప్పుడు కొత్త కలర్స్ వచ్చినాయి కదా, 2021 ఎడిషన్స్ అని పిలుస్తున్నాం మనం అయితే. 2021 కలర్స్ అని పిలుస్తున్నాం. ఈ వీల్స్ కానీ ఈ చాషే కానీ ఈ వైట్ స్కీమ్తో అయితే వస్తుంది. మనం బ్లూ కలర్ తీసుకున్నా, రెడ్ కలర్ తీసుకున్నా, ఇంకే కలర్ ఉంది, బ్లూ కలర్, రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ తీసుకున్నా. మనం రీసెంట్గా NS 200 వైట్ కలర్ చేసాం కదా, వైట్ కలర్ తీసుకున్నా. మనకి ఆ చాషే ఫ్రేమ్ వచ్చేసి అది అండ్ ఈ వీల్స్ వచ్చేసి వైట్ కలర్లో వస్తుంది. అండ్ దానిపైన మనకి రెడ్ స్ట్రాప్స్తో అయితే వస్తుంది వీల్స్ పైన. అండ్ దీని మీద అయితే మనకి ఈ రబ్బర్ కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి, అండ్ మనకి ఇక్కడ ట్యాంక్ పైన ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ రబ్బర్ మెటీరియల్ ఇక్కడ కూడా ఉంటుంది కదా. సో ఈ కలర్ వచ్చేసి మ్యాట్ రెడ్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. నాకు పర్సనల్ చాయిస్ వచ్చేసి ఈ మ్యాట్ రెడ్ అంటే కొంచెం నచ్చింది, నాకు కొంచెం లుక్ బాగున్నట్టు అనిపించింది. మనకి NS 200 మీద ఏ గ్రాఫిక్స్ అయితే వాళ్ళు చేయడం జరిగిందో NS 160 మీద కూడా సేమ్ అదే గ్రాఫిక్స్ అయితే చేయబడింది. సో మొత్తం బండి అయితే ఓవరాల్ లుక్ ఎలా ఉందన్నమాట. మనకి ఫ్రంట్లో వచ్చేసి మనకి ABSతో వస్తుంది NS 160 అయినా సరే. మనకి రేర్లో వచ్చేసి డిస్క్ బ్రేక్తో వస్తుంది RLP సెన్సర్ తోటి. సో ఇదనమాట RLP సెన్సర్. అండ్ ఫ్రంట్లో వచ్చేసి ABS. 200కి కూడా సింగిల్ ఛానల్ ABS వస్తుంది. వెనకాల అయితే RLP సెన్సర్తో ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ మనం ఇక్కడ ఈ మిడిల్ స్టాండ్ కూడా చూడొచ్చు. మనకి NS 200లో కూడా ఈ మిడిల్ స్టాండ్ ఉంటుంది, NS 160లో కూడా ఈ మిడిల్ స్టాండ్ ఉంటుంది. సో NS 200కి NS 160 ఎక్కడ తీసుకోలేదు అని నేను మీకు తెలియజేయబడుతుంది అనమాట. మీకు ఈ వీడియోలో ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. ఓన్లీ మనకి ఆ CC తగ్గిందంటే, అది కూడా మనకి 200cc అయితే ఇది 160cc, ఓన్లీ ఆ 40cc ఏదైతే ఉందో. మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ వైజ్ ఏమీ అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు ఒకవేళ ఏదన్నా డైలీ కమ్యూటర్ గాను లేకపోతే ఇంకా ఏమన్నా డైలీ బేసిస్ మీద తీసుకోవాలనుకుంటే, ఒకవేళ మీకు లో CC కావాలి, అంత పర్ఫార్మెన్స్ అక్కర్లేదు, మీకు ఎక్కువైపోద్ది ఆ పర్ఫార్మెన్స్ 200 అనేది, అంత అవసరం లేదనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు కళ్ళు మూసుకొని దీనికి వచ్చేయచ్చు. దాని మీద చూసుకుంటే మీకు దీనిలో కొంచెం మైలేజ్ కూడా కొంచెం బెటర్ మైలేజ్ వస్తుంది అనుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ అండ్ ఇవన్నీ మ్యాటర్స్ మీకు కంపల్సరీ పెద్ద టైర్లు అనేవి మీకు ఇంకా BHP అనేది కంపల్సరీ మ్యాటర్ అనుకుంటే మీరు డెఫినెట్లీ NS 200కి వెళ్ళిపోవచ్చు. మీకు దానికి ప్రైస్ కూడా పెద్ద వేరియేషన్ ఏం లేదు. మీకు ఇదైనా బెస్ట్ ఆప్షనే, అదైనా బెస్ట్ ఆప్షనే. మీ పర్పస్ ఏంటనేది మీరు చూసుకుని మీరు తీసుకోవడం అయితే బెటర్ అనమాట. సో ఇప్పుడు ఈ NS 160 ఒకసారి మనం రైడ్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. నేను 200 చాలాసార్లు నడిపించాను, బట్ NS 160ని పెద్దగా రైడ్ చేసింది అయితే లేదు. అండ్ మీకు ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే,
ఏంటంటే NS200కి తీసుకుంటే మనకి ఆ సారీ గార్డ్ అనేది ఉంటుంది, కానీ ఈ లెగ్ రెస్ట్ అనేది ఉండదు అనమాట. లేడీస్కి కూడా ఇది కుదిరేటట్టు అనమాట. ఐ మీన్ ఫ్యామిలీ పర్పస్లో కొంచెం ఎవరైనా తీసుకోవాలి, కొంచెం స్పోర్ట్స్ లుక్ తోటి స్పోర్ట్స్ బైక్ లాగా ఉండే, పర్ఫార్మెన్స్ బండ్ లాగా ఉండే దాన్ని ఫ్యామిలీ పర్పస్గా యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ NS160కి అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ లేడీస్కి ఇక్కడ లెగ్ రెస్టింగ్ అనేది కూడా ఉంది, అండ్ పవర్ కూడా అంత ఎక్కువగా ఉండదు, కాబట్టి మీరు మేనేజ్ చేయొచ్చు ఫ్యామిలీతో కూడా, మీరు ఫ్యామిలీ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. NS200కి చూసినట్లయితే మనకి 6 గేర్స్ ఉంటుంది, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అండ్ ఈ NS160కి చూసినట్లయితే మనకి 5 గేర్స్ అయితేనే ఉంటాయి, దీంట్లో 5 గేర్స్ ఉంటాయి, అండ్ ఆయిల్ కూల్డ్ ఇవన్నీ ఇంకా నార్మల్. సో ఇప్పుడు ఈ బజాజ్ పల్సర్ 160ని రైడ్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి ఎలా ఉంటుంది అనమాట, మీకు యాజ్ ఇట్ ఈస్ NS200లో ఏ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉందో సేమ్ అదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది. అండ్ సిట్టింగ్ పోస్చర్ అవన్నీ కూడా సేమ్ ఉంటాయి. మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపించాలి, ఎందుకంటే NS200కి ఎగ్జాస్ట్ నోట్ దీనికి వేరే ఉంటుంది కొంచెం. మీకు దీంట్లో ఇంకొంచెం ఆ రానెస్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఐ మీన్ కొంచెం ఇది చిన్నగా ఉంటుంది ఆ సౌండ్ అనేది. మీకు NS200 అనేసరికి కొంచెం బేస్ వచ్చి కొంచెం రానెస్ అనేది కనపడుతుంటుంది, కాబట్టి మీకు NS160లో అయితే ఆ రానెస్ అనేది ఉండదన్నమాట. సేల్స్ నేను NS160 అని కొంచెం తక్కువ అంచనా అయితే వేసాను, కానీ పవర్ అయితే ఓ మాదిరిగా దీనికి కూడా పవర్ ఉంది, ఓ మాదిరిగా నక్కర్లేదు. దీనికి 160cc పవర్ఫుల్ బైక్ అని చెప్పొచ్చు దీన్ని. 60cc అంటే దీన్ని ఇప్పుడు ఆన్ ది స్పాట్ దేంతో కంపేర్ చేయాలంటే MT-15 కానీ అది 155cc, R15 కానీ అది కూడా 155cc. సో ఆ బైక్స్తో కంపేర్ చేస్తే వాటితో పాటు ఈజీగా వెళ్తుంది అనమాట పోటీకి ఇది. సో ఆ పోటీలు గిని మీకు ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు కామన్గా నార్మల్గా నడిపించుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ NS160కి అయితే రావచ్చు. ఒక ఫ్యామిలీ పర్పస్లో యూజ్ చేసుకోవాలన్నా ఏమన్నా కానీ మీకు మరీ ఆ 200లో ఉన్న రా పవర్ అయితే దొరకదు, కానీ పర్లేదు దీంట్లో కూడా మేనేజ్ చేయొచ్చు అన్నట్టే ఉంటుంది ఈ బైక్ మీకు. సో టర్నింగ్ రేడియస్ అవన్నీ కూడా మీకు బాగుంటాయి బ్రో దీంట్లో. సో మీరు ఓ మాదిరి 160cc మంచి స్పోర్ట్స్ లుకింగ్ బైక్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు బజాజ్ ఆఫర్ చేస్తుంది NS160ని. సో మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫ్రంట్లో ABS అయితే వస్తుంది బ్రో, అండ్ వెనకాల వచ్చేసి మనకి RLP సెన్సర్తో అయితే వస్తుంది ఈ బైక్ మనకి. సో మనం ఈ ట్రాఫిక్లోనూ ఇలాంటి టౌన్లో కొంచెం మెన్యూవర్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. ఈజీగా మనం ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మొత్తం. సో మీరు ఇప్పుడు డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. మొన్న నేను NS200 ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి NS200 బైక్ది. సో అది చూడండి ఒకసారి, ఇది చూడండి. ఒకవేళ మీరు కలర్ డిఫరెన్స్ చూడాలనుకుంటే రైడింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మీకు లుక్స్ ఎలా కనబడుతున్నాయి ఏంటనేది మీరు బైక్ని చూసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు మ్యాట్ రెడ్ కలర్ అనమాట. మొన్న మనం మిల్కీ వైట్ ఏదో వైట్ కలర్ బండి అయితే రైడ్ చేసాం NS200. సో ఇలా ఉంటాయి అనమాట కలర్స్ అయితే. ఈ NS160లో చూసినట్లయితే మనకి ఈ టైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైర్స్ కూడా కొంచెం విడ్త్ అది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట NS200తో పోల్చుకుంటే. బట్ మనకి ఆ టర్నింగ్ తిప్పేటప్పుడు కానీ మనం ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు కానీ మనకి ఆ టైర్స్లో అయితే మాత్రం మనకి ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ అయితే మాత్రం ఎక్కడ పడిపోలేదు, దీంట్లో కూడా బాగానే ఉన్నాయి అనమాట. మనం NS200తో పోల్చుకుంటే మనకి ఈ థ్రాటిల్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ అయితే కొంచెం మనకి NS160లో అయితే కొంచెం తగ్గిందని చెప్పాలి. సో లెట్స్ టాక్ అబౌట్ ద సస్పెన్షన్. అలా లాగుతుంది బండి అయితే, బ్రేక్లు అయితే ఇలా వాడుతున్నాయి. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మనం కొంచెం ఎక్కువ RPMకి వెళ్ళేసరికి ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినిపిస్తుంది. అసలు వినిపించకుండా అయితే లేదు, కానీ సౌండ్ కూడా ఓ మాదిరి బాగానే వినిపిస్తుంది. బట్ NS200కి మాత్రం ఒక లెవెల్లో వస్తుంది అనమాట బేస్ సౌండ్. నాకు NS200లో వచ్చే సౌండ్ అంటే చాలా ఇష్టం. ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే వస్తున్నాయి ఈ బైక్లో, అండ్ రేర్లో వచ్చేసరికి మనకి హైడ్రాలిక్ మోనోషాక్తో అయితే వస్తుంది. సో మనం ఆఫ్ రోడింగ్ కండిషన్స్లో కూడా బాగానే మేనేజ్ చేయొచ్చు దీంతో, ఎందుకంటే మనకి ఆ సస్పెన్షన్ ఏదైతే ఉందో సస్పెన్షన్ కూడా స్మూత్గా ఉంది మనకి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, దీనికి ఫ్యూయల్ ఇంజెక్షన్. సో ఇప్పుడు వచ్చే BS6 కంప్లైంట్ ఇంజన్స్ అన్నిటికి కూడా మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది, ఆ కింద క్యాటలిటిక్ కన్వర్టర్ అనేది, రిఫ్లెక్టర్స్, ఇవన్నీ ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఇవన్నీ
కామన్ అనమాట. ఇంకా BS6 బండ్లన్నింటికి కూడా ముందైతే కార్బొరేటర్ సిస్టమ్ వచ్చేది. అప్పుడు మనకి ఫ్యూయల్ ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఉండేదన్నమాట, రిజర్వ్లో పెట్టుకోవడానికి, ఆఫ్లో పెట్టుకోవడానికి అలాంటివి ఉండేవి. ఇప్పుడు మనకి BS6 నామ్స్తో ఇది అన్నీ కట్ చేశారు మనకి, రిజర్వ్ అనేది అవన్నీ కూడా. మనకి ఇప్పుడు ఫ్యూయల్ ఇంజక్షన్స్ అయితే వస్తున్నాయి బండ్లన్నీ అండ్ స్కూటీలన్నీ కూడా. సో మీకు ఈ బండి ప్రైసింగ్ డీటెయిల్స్ కానీ ఇంకా ఇలాంటివి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు ఫీల్ ఫ్రీ టు కాల్ దెమ్. డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను వాళ్ళ నెంబర్ అనేది, రాజమండ్రి షోరూమ్. సో ఇప్పుడు మనకి ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ఢిల్లీ వచ్చేసి 1.10 అవుతుంది అరౌండ్ ప్రైస్. మీకు ఆన్ రోడ్కి వచ్చేసరికి ఎంత అవుతుంది ఏంటనేది మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు. సో మీకు వాళ్ళు ఎప్పుడైనా సరే రెస్పాండ్ అవుతారు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అయితే అనిపిస్తుంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ తెలుగు బోనికిల్ సైనింగ్ ఆఫ్.